బోయింగ్ మాజీ ఇంజనీర్ శామ్ సెల్ఫోర్ సైతం గతంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బోయింగ్ తయారీలో 17 ఏళ్ల అనుభవం ఆయనకుంది. డ్రీమ్ లైనర్ల సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేశారు ఇంజనీర్. సేఫ్టీపై బోయింగ్ యాజమాన్యం రాజీ పడిందని వెల్లడించాడు. బాడీ పార్ట్స్ అసెంబ్లింగ్ను ఘోరంగా చేసేవారన్నారు శామ్. విమానంపై టార్జాన్లా వర్కర్లు ఎగిరేవారన్న చెప్పాడు. తన హెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదన్నారు. షటప్ అని యాజమాన్యం తనకు వార్నింగ్ ఇచ్చిందన్నారు శామ్. जो है ट्रेन यहाँ पे गिरा और उसके बाद क्या बदली होगी, किस तरह से यहाँ से बाहर निकला गया होगा और शायद ही उस में कोई जिंदा बच्चा हो तो हमारा चाहते हैं और उसके अलावा जो है बाद में आए पूरा जिला का है मैच का जो है वो मलबे में బోయింగ్ మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ సైతం డ్రీమ్ లైనర్లపై ఆందోళన వ్యక్తం చేశాడు. బోయింగ్ విడిభాగాల అమరిక దారుణంగా ఉందన్నాడు. పని ఒత్తిడిలో ఎడాపెడా వర్కర్స్ బాడీ పార్ట్స్ బిగించేవారని వెల్లడించారు. నాసిరకం పార్ట్స్తో ప్లేన్లో ఆక్సిజన్ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారని అన్నాడు. అయితే విజిల్ బ్లోయర్గా ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసిన జాన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. स्थिति बयां करती है कि कैसी हालत होगी, तो उस वक्त क्या हुआ होगा और कैसे लोगों को यहाँ से जो है वो बचाया गया होगा. क्या फोन नहीं करो, हमने फोन नहीं करो यार, वो काम में बोल. బోయింగ్ మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ సైతం డ్రీమ్ లైనర్లపై ఆందోళన వ్యక్తం చేశాడు. బోయింగ్ విడిభాగాల అమరిక దారుణంగా ఉందన్నాడు. పని ఒత్తిడిలో ఎడాపెడా వర్కర్స్ బాడీ పార్ట్స్ బిగించేవారని వెల్లడించాడు. నాసిరకం పార్ట్స్తో ప్లేన్లో ఆక్సిజన్ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారని అన్నాడు. అయితే విజిల్ బ్లోయర్గా ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసిన జాన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.